నమస్తే అండి. వెనకెవరున్నారు? మిమ్మల్నే సార్, మిమ్మల్నే. మీకోసమే హైదరాబాద్ నుంచి వచ్చాను. మాకోసమా? అర్థం కావట్లేదా? స్వాతి దినపత్రికలో మీ ఆర్టికల్ చదివిన కాడి నుంచి మా ఎండి గారు ఒక్కటే ఫోన్ కాల్, మీతో ఒక సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నారు. మీ టాలెంట్కి ఏం తక్కువ అండి, హీరోలు. ఇదిగో అడ్వాన్స్ చెక్ తీసుకోండి. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. పరమశివుడు అనుగ్రహం కలిగిన వ్యక్తి స్పర్శతోనే నీకు విముక్తి కలుగుతుంది. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, శంభో శంకర, హర హర మహాదేవ, శంభో శంకర. అదిగో వస్తున్నాడు చూడు మీ మామయ్య. ఇప్పుడు ఏటొండమంతాడో అని భయం వేస్తుంది. చేతిలో సిల్లి కవ్వకూడలేదు. ఏరా, ఏ కూర తెచ్చావేంటి? ఇంకా తేలేదు మావయ్య, తెస్తాను. ఇంక నీకు ఆ శ్రమ అవసరం లేదురా. ఈ రోజే నేను ఊరెళ్ళిపోతా. అవునా? అవునరా. పండగని వచ్చి ఇన్ని రోజులుండి మీ ఇంట్లో తింటుంటే మీరు ఇబ్బంది పడతారని నాకు తెలుసు, కానీ తప్పలేదు. నేను వచ్చిన పని వేరు. పనా? అవునరా. నేను 15 సంవత్సరాల క్రితం నేను ఇక్కడ ఎల్ఐసి పాలసీ తీసుకున్నాను. అది టైం అయిపోయింది. ఆ డబ్బులు వస్తే మీకు ఇచ్చి వెళ్దామని ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాను. అది ఈ రోజుకి జరిగింది. అయినా నేను రోజు చెప్పులు కుట్టించుకోవడానికి అన్న సంతరం బయటకు వెళ్ళేది ఎందుకో తెలుసా? అది ఈ పని కోసమే. ఇదిగో తీసుకోండి 5 లక్షలు. అయినా నాకు ఎలాగా కొడుకులు కూతుర్లు లేరు. నా సొంత చెల్లి పుట్టిన కొడుకు నువ్వే కదరా. కొడుకైనా కూతురైనా. ఇదిగో ఈ అమ్మాయిలో నా కూతుర్ని చూసుకొని కాస్త ఎక్కువగా తిని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. ఇబ్బంది ఏముంది మావయ్య? ఈ రోజు చెప్పు, నీకు ఏ కూర కావాలని నేను తెప్పిస్తాను. ఏరా, 5 లక్షలు ఇచ్చానండి ఏంట్రా తెస్తానంటున్నావు? లేదు మావయ్య, మీ విలువ నాకు ఇప్పుడే తెలిసొచ్చింది. సర్లే, నేను బయలుదేరుతున్నాను రా. మావయ్య ఉండొచ్చు కదా మావయ్య? నువ్వు అలా బాధపడకురా. నెక్స్ట్ ఇయర్ పండగకి వస్తాను కదా, అప్పుడు ఇప్పుడులా కాదురా, ఏకంగా 3 నెలలు వచ్చి ఉంటాను. జాగ్రత్త. వస్తానమ్మా. ఏమైనా మా మేనమావను తప్పుగా అర్థం చేసుకున్నామే. తనకు మాత్రం మనం తప్పు ఇంకెవరున్నామే? ఒక్కటి మాత్రం బాగా అర్థమైంది. ఇంటికి చుట్టాలు బంధువులు వస్తున్నారంటే వాళ్ళు మన మీద ఉన్న ప్రేమతో వస్తున్నారు గాని మనం పెట్టే తిండి కోసం కాదే. అవునండి. ఇప్పటిదాకా ఆయన ఎప్పుడు వెళ్ళిపోతాడా అని చూసేదాన్ని. ఇప్పుడు ఆయన వెళ్ళిపోతుంటే నా ప్రాణం పోయినట్టు అనిపించిందండి. చుట్టాలు బంధువులు వెళ్ళిపోయిన తర్వాతే తెలుస్తుంది వాళ్ళ విలువ. అవునండి. హలో, బావునా? నా సంగతి ఎందుకులేండి. అవును, మీరు వచ్చిన పనైందా? నా పని అయిపోయింది. నీకోసం ఎదురు చూస్తున్నా. నా కోసమా? ఆ, అయినా మీ శ్రీకాకుళం కదా. అది కాదు. మీరు వచ్చిన పని అయిపోయింది కదా, మరి వెళ్ళిపోవచ్చు కదా. నేను శ్రీకాకుళం నుండి వచ్చినా ఇది నా ఊరే. ఈ ఊరా? ఆ, మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదే. అవును, ఇంతకు మీరు ఎక్కడుంటారు? మీ ఇంటి పక్కనే. మా ఇంటి పక్కన. మిమ్మల్ని ఎప్పుడు నేను చూడలేదే. నువ్వు ఇంట్లో ఉండేది తక్కువ, ఊర్లో ఉండేది ఎక్కువ. నేను బయట ఉండేది ఎక్కువ, ఏడుండేది తక్కువ. అలాంటిది ఎలా కనబడతా? అవును, మీ పేరేమిటి? నా పేరు కామ సుబ్బారావు. సుబ్బిగా నువ్వట్రా. ఆ. ఎన్నాళ్ళు నువ్వేనా నాటు పట్టించింది ఎదవా దరిద్రుడా. అవును, ఆ రోజులే వెర్రా. రై, సుశీల ఎలా ఉందిరా? సుశీల ఎలా ఉందో నన్ను అడుగుతావేట్రా? అవునే అడుగు. ఏది, ఎక్కడుందిరా? అడుగు. అరే జగ్గు, నువ్వేనా? ఎలా ఉన్నావురా? చూస్తున్నావు కదా, ఇలానే ఉన్నాను. అవును, నేను చూస్తుంటే ఆ సుశీలలా లేవు. అలా ఎలా ఉంటాన్రా? మనం కలిసి దగ్గర దగ్గర 50 ఏళ్ళు అవుతుంది. మనం 10th క్లాస్ చదువుతున్నప్పుడు మనందరం పిక్నిక్ వెళ్ళాం, గుర్తుందా? అప్పుడు నీకు 50 రూపీస్ ఇచ్చాను. ఆ 50 రూపీస్ ఇంతవరకు నాకు ఇవ్వలేదు. ఒరే ఇన్ని సంవత్సరాల తర్వాత సుశీల కనపడితే ఆమెతో మాట్లాడకుండా
50 రూపాయల గురించి అడుగుతావేంద్ర, నువ్వు మనిషివేనా? 50 రూపాయలు నేను అడిగాను, నువ్వు అంటున్నావు. కానీ నేను గుర్తు చేశాను. ఆనాటి ఆ పాత మధుర జ్ఞాపకాలు తనకి గుర్తుకొస్తాయను. నాకైతే అప్పుడు జరిగిన ఏ విషయం నేను మర్చిపోలేదురా. ఆటలు పాటలు అన్నీ గుర్తుకొస్తున్నాయిరా. ఆ స్వామీజీ నిజంగా దైవ సమానులు. స్వయంగా మన ఇంటికొచ్చి మన పంట బాగా పండాలని, మనకు మంచి జరగాలని మనల్ని ఆశీర్వదించారు. అలాంటి ఆ స్వామీజీ సంకల్పమైన ఆ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కోసం మన వంతుగా సహాయం చేయడం మన బాధ్యత. నమస్కారం స్వామి. మీ ఆశీస్సులతో ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో నా పంట బాగా పండింది స్వామి. నాకున్న అప్పులన్నీ కూడా తీరిపోయాయి. నాకు మిగిలిన ఈ కొంత సొమ్ముతో ఆ స్వామివారి ఆలయ నిర్మాణానికి నా వంతుగా మీకు సహాయం చేయాలనుకుంటున్నాను స్వామి. చాలా మంచి నిర్ణయం స్వామి. మీలాంటి భక్తులు ఇచ్చే విరాళాలతో ఆ వెంకటేశ్వర స్వామి గుడి మన మునగపాక గ్రామంలో అతి వైభవోపేతంగా నిర్మించబడుతుంది. అతిరథ మహారథుల సమక్షంలో అతి వైభవోపేతంగా ప్రారంభోత్సవం జరుగుతుంది నాయన. ఓం నమో వెంకటేశాయ. వెంకటాచలపతి శ్రీనివాస, భక్తుల కష్టాలు తొలగించే కలియుగ ప్రత్యక్ష దైవమా, నా మొర ఆలకించావా? ధన్యుడిని. ఆనాడు నా కలలో కనిపించి ఈనాడు ఏ క్షణం నా కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యావా స్వామి. నీ రూపం చూసిన నాకు కనుల పండుగగా ఉంది స్వామి. నీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది స్వామి. నా ఈ జన్మకి ఈ భాగ్యం చాలు స్వామి. నీ దర్శన భాగ్యంతో నా జన్మ చరితార్థమైంది స్వామి. నాకు ఈ జన్మకి ఏం కావాలి స్వామి? నీకు నేను దర్శనమివ్వలేదు. నా కోసం ఇంత చేస్తూ నిత్యము నా నామస్మరణ జపించి నిన్ను చూడాలని నేనే నీ దగ్గరకు వచ్చాను. అవునా స్వామి? నన్ను చూడటానికి మీరొచ్చారా స్వామి? స్వామి ధన్యుణ్ణి స్వామి. మిమ్మల్ని మీ దివ్య రూపాన్ని చూసిన నా కళ్ళకు కనుల పండుగగా ఉంది స్వామి. నీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది స్వామి. నా ఈ జన్మకి ఈ భాగ్యం చాలు స్వామి. నా కళ్ళకు ఆ రూపం ఎప్పటికీ అపరూపంలా నిలవాలంటే, ఆ కళంతా నా గుండెల్లో నిలిచి ఉండాలంటే ఈ కళ్ళకు ఇదే ఆఖరి చూపు కావాలి స్వామి. మీ దర్శనం పొందిన నాకు ఈ క్షణమే మోక్షాన్ని ప్రసాదించండి స్వామి. మోక్షాన్ని ప్రసాదించండి స్వామి. మోక్షాన్ని ప్రసాదించండి. ఈ ఆలోచన ఆంతర్యం నాకు అర్థమైంది. నా భక్తులు అడిగే కోరికలు తీర్చే నేను, నా ప్రియ భక్తుడవు, నిత్యము నన్నే సేవిస్తూ అనునిత్యము నా నామమును స్మరించే నీ కోరికను కాదనగలనా? నేను నీకు మోక్షం ప్రసాదించటంతో పాటు ఒక వరం కూడా ఇస్తాను. అనుక్షణం గోవింద గోవింద అని పిలిచే నీకు నా భక్తులు ఇచ్చే మంగళహారతిలో నుంచి వచ్చే తేజస్సు రూపంలో నువ్వు నాతోనే ఉంటావు. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. శుభం. ఇదండి మా ఊరి వెంకన్న కథ. ఇది మా ఊరి కథ.